అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. అసలుకు మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే నా చిరుతల్లి కోసం కర్బూజ పండు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఈ కర్బూజ పండులో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల పిల్లలకి కంటి చూపుకి అయితే బాగా ఉంటుంది, అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట. అందుకనేసి నేను ఈరోజు మస్క్ మెలన్తో నా చిరుతల్లికి జ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఏదో బయట ఇంక వాళ్ళు ఏ షుగర్ వాడతారో ఏ వాటర్ వాడతారో అన్న భయం లేకుండా మనం ఇంట్లో అయితే ఇలా చేసి పెడితే పిల్లలకి కూడా హెల్తీ, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, హెల్తీ ఫుడ్ ఇచ్చామనేసి అయితే. అందుకనేసి నేను ఈరోజు నా చిరుతల్లి కోసం అయితే జ్యూస్ చేస్తున్నాను. ఎట్లా అంటే మస్క్ మెలన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను, ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను. మీకు మీ ఇంట్లో పిల్లలు తాగుతారా లేదా అనేది చూసుకొని అయితే పూర్తిగా కట్ చేసుకోండి. చిట్టుతల్లి కొంచెం జ్యూసెస్ తక్కువ తాగుతుంది అనేసి అయితే నేను ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను అనమాట. హాఫ్ని కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ తీసేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాము. అలా ప్రతి ఒక్కటి మిక్సీ జార్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి మిక్సీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను. మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్తో కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటిని మీరు మీ ఏరియాలలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మా తెలంగాణలో మాత్రం మేము కర్బూజ కాయనే అంటాము, కర్బూజ పండు అనేసి అయితే అంటాము. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ అయితే చక్కెర వేసుకుంటున్నాను. 2.5, చాలా తక్కువ. అది ఆ పండు ఎలాగూ తీయగానే ఉంటుంది కదా, ఎందుకో కొంచెం వేయాలనిపించింది, అందుకే వేసాను. మళ్ళీ ఒక చిన్న గ్లాస్ పాలైతే పోసుకుంటున్నాను అన్నమాట. చిన్న గ్లాస్ తోటి ఒక పాలు క్వాంటిటీగానే తీసుకున్నాను. పాలు పోసేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాతకి ఒక చిన్న గిన్నెలో పోసేసుకొని నేను అందులో ఐస్ వేయడం మర్చిపోయాను, అందుకనేసి మళ్ళీ ఐస్ క్యూబ్స్ తీసుకొని అయితే ఇందులో వేస్తున్నాను. మీరు మిక్సీ పట్టేటప్పుడే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా. బయట ఎండలు బాగా కొడుతున్నాయి, మళ్ళీ చిరుతల్లేమో స్కూల్కి వెళ్ళి వస్తుంది కాబట్టి తనకి కొంచెం చల్లగా ఉంటుంది అనేసి అయితే నేను క్యూబ్స్ వేస్తున్నాను. ఇలా క్యూబ్స్ వేసిన తర్వాత ఇంకొక చిన్న ముక్కని కూడా ఇంకొక పీస్ తీసుకోండి, ఎందుకనంటే జ్యూస్ మొత్తం మెత్తగా ఉంటుంది కదా, మధ్యలో ఆ చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటే పంటకి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా చిరుతల్లి ఇలాగే ఇష్టంగా తింటుంది అనేసి అయితే నేను ఇంకొక పీస్ కట్ చేసి అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే అందులో వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటుంటే ఒక తల్లిగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ ఫీలే వేరుంటుంది అసలు. మన కన్నబిడ్డలు కడుపు నిండా తింటే ఆ ఫీలే వేరుంటుంది, తల్లి తృప్తిగా ఉంటుంది కదా. ఇప్పుడు నా చిట్టి తల్లి రావడానికి ఇంకా చాలా టైం పట్టుద్ది. ఎలాగో క్యూబ్స్ వేసాను కదా, అది కొంచెం కరగాలి అనేసి అయితే నేను అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా పడుతుందేమో అనేసి, తను వచ్చాక తాగుతుంది అనేసి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.